ఏమంట మీనాక్షి నటరాజన్ మేడం వచ్చిందో గాంధీ భవన్లో మీటింగ్లు నడుస్తున్నాయి అబ్బా. ఒక్కొక్క నియోజకవర్గం లీడర్లను పిలుచుడు, పార్టీ ఎట్లున్నదో అడుగుడు, లీడర్లు చెప్పినవి రాసుకునుడు. హైకమాండ్కు దగ్గర మనిషాయే, పైరోవులు గీరోవులు పట్టించుకొని సింపుల్ లీడర్ ఆయే. ఈ మేడం వచ్చిన్నాడే ఎమ్మెల్సీ మల్లన్నను పార్టీలకెళ్ళి సస్పెండ్ చేసిండ్రు, కాంగ్రెస్ లైన్ దాటిండని. మేడం గంత స్టిట్టు మరి, కానీ ఆయన ఏం ఊకుంటలేడు. ఇవాళ విలేకరుల మీటింగ్ పెట్టి ఎన్నో మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించడం మళ్ళా నలగకూడదనే ఉద్దేశం. కులగణన కరెక్ట్ చేయలే, బీసీల లెక్క తప్పన్నందుకే నన్ను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిండ్రని గరమైండు తీన్మార్ మల్లన్న. మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత, లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో బుట్టలే నేను బీసీ ఓడిగా గర్జించే బిడగా పుట్టినా. ఇక్కడ సర్వే మీద సీదా సీఎం సార్కే సవాల్ చేసిండు గిట్లా. ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్ కు నేను రెడీ. అంటే ఎక్కడికి రావనో చెప్పు, నేను ఒక్కరిని వస్తా, నీ సర్వే తప్పని నిరూపిస్తా. కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తెస్తానికి మస్తు కష్టపడ్డా, ఏమన్నా ఓసీ లీడర్లను ఇడిచిపెట్టి బీసీ లీడర్ మీదనే యాక్షన్ ఎట్లా తీసుకుంటారని క్వశ్చన్ చేసిండు. కేసీఆర్ గారితోటి అప్పటి ప్రభుత్వంతో ఒక్కడినై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా? మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుంట చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండురి. అప్పట్లో కేసీఆర్ గారు చేపించిన సర్వేనే కరెక్ట్ అంటున్నావు, ఆయన కరెక్టవా అయిందని అడిగితే మాదే ఉయ్యాలనా ఈయన దాని తాడికి ఆయన దాన్ని తీడు కురికేయడానికి. అట్లని కొత్త పార్టీ కూడా ఏం పెట్టాడట. అన్ని బీసీ సంఘాలను ఒక్కటి చేసి రాజ్యాధికారం కోసం జంగు లేపుతా అంటున్నాడు ఎమ్మెల్సీ మల్లన్న. 2028లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడు. ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపథం. కాంగ్రెస్ పార్టీ హిమ్మత్తోటి మండలికి వచ్చిన మల్లన్న ఈ కాంచి సర్కార్ మీద ఎట్లా కొట్లాడతాడో చూడాలిగా.